బ్రో నిన్నటి వరకు నేను ఈ టాపిక్ మాట్లాడొద్దు అనుకున్నాను. ఎందుకంటే రెండు వైపులా కూడా ఆడోళ్ళు ఉన్నారు. ఒక పెళ్ళైన ఆమె జీవితం పోతుంది, పెళ్లి కాని ఆమె జీవితం పోతుంది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఈ అబ్బాయి వచ్చేసి పత్తితో మాట్లాడుతున్నాడు. దాని గురించి మీరు ఏమంటారో కాస్త చెప్పండి. అంటే వీళ్ళు ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోరో కరెక్ట్ వర్కౌట్ కాకుండా మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతుండు. ఆయన బాత్రూంలో ఏదో ఖరాబ్ అయిందంట. అంటే నీ బాత్రూంలో పెద్ద డైనోసార్ ఉంది, అందుకని మా బాత్రూంలోకి వచ్చినావు నువ్వు. అది కూడా డోర్ తీసిన టైంకే కరెక్ట్ ఆ టైంకి వచ్చినంటే వీళ్ళు ఏదో పగడబంది ప్లానింగ్తో వచ్చారు. సరే ఎవరో తెలియదు, సరే నీకు వాళ్ళ బ్యాక్ సైడ్ ఎవరు ఉంటారో నీకు తెలియదు అసలుకి, సరే ఒప్పుకుంటాము. కానీ వాళ్ళు వీడియో తీస్తున్నప్పుడైనా సరే మీ ఇజ్జత్ పోతా అని చెప్పేసి నీ పిల్లానికి ఒకటి కొట్టి వాళ్ళకు కూడా రెండు కొట్టి పంపిస్తావు కదా, నువ్వు అట్లెట్లుంటావు అసలుకి? అదే ఇవన్నీ మొత్తం వీళ్ళు ప్లానింగ్ చేసుకున్నాయి. కాకపోతే కొంచెం పగడబందిగా ప్లానింగ్ చేసుకోలేదు. ఈ రోజు వాళ్ళ వైఫ్ వచ్చి ఏమంటుంది, తీసి మొత్తం ఏదో బ్లాగ్కి వచ్చినట్టు మొత్తం వీడియోస్ తీసేసింది, సోషల్ మీడియాలో వదిలేసింది. బయటకు వచ్చేసి ఇప్పుడు నాకేం ఏమంటారు అవన్నీ తీసేయండి, డిలీట్ చేయండి అని చెప్పేసి అని అంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మోసపోయింది ఎవరు? మాధురి రాథోడ్. సరే ఇప్పుడు మనోడు వచ్చి అంటుండు కదా మాధురి రాథోడ్ చాలా మంచిదని చెప్పేసి అని అంటుండు కదా. సో మంచిదాన్ని వీడియో పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే పడ్డ మచ్చ వీడియో క్లియర్ చేయాలి, అది వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. ఇప్పుడు వీడి పిల్లము ఏమంటుంది, నేను మా ఆయనతోనే ఉంటా అని చెప్పేసి అని అంటుంది. సో ఇప్పుడు వీళ్ళ మొగడు ఎవరైతే ప్రజెంట్ అయినా సరే ఫ్యూచర్ అయినా సరే ఎవరన్నా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అంత ఎట్లా వస్తుంది, మళ్ళీ వేరేలాగా వస్తుంది. సో ఈ పిల్ల జీవితం ఈ రోజు కాకపోయినా రేపైనా నాశనం అవ్వాల్సిందే. సో అదే ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటుంటే ఆ అమ్మాయి జీవితం అమ్మాయికి ఇచ్చినట్టు ఉంటుంది. లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోండి. బయట నుంచి హీరోని తీసుకురావడానికి ఏమంటారు 4 లక్షలు 5 లక్షలు టైం పడుతుంది కదా. సో ఇప్పుడు నువ్వు ఈమెను చేసుకున్నావు అంటే అప్పుడప్పుడు మీ వైఫ్ బ్లాగ్ తీయొచ్చు, ఎట్లయితే వచ్చిందో అట్లా బ్లాగ్ తీయొచ్చు. లేకపోతే 2-3 లక్షలు నీకు ఏమన్నా సాంగ్ చేయాలన్నా సరే మిగులుతాయి. మళ్ళీ ఈమెను చూసుకుంటే మొత్తం మళ్ళీ జానులీరి వచ్చేసేసి ఫోక్ ఇండస్ట్రీకి సంబంధం లేని దాని గురించి మళ్ళీ సంబంధం పెట్టేసేసి అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది. సో టోటల్ ఇది కాంట్రవర్సరీ. అమ్మాయిని బ్లేమ్ చేయడానికే చేసిర్రు. నిజంగా వేములవాడ పిఎస్ వాళ్ళకైతే ఫిర్యాదు చేసింది కదా, నిన్న మొన్నటి దాకా మేము సపోర్ట్ ఇచ్చినాం అమ్మాయికి. నిజంగా ఈరోజు పోలీస్ వాళ్ళు నిజంగా న్యాయంగా చేస్తే మాత్రం ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి చెప్పుకున్నా. ఎందుకనంటే ఈరోజు ఈ అమ్మాయి రేపన్నాడు ఇంకా 10 మందితోనైనా సరే ఇట్లాంటివి అవుతాయి. సో స్టాప్ చేయాలంటే ఇప్పుడే స్టాప్ చేయొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ కరెక్ట్ పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి ఇంకో ఆడపిల్ల దగ్గరకు పోయేటట్టు భయపడేటట్టు ఉండాలని చెప్పి చెప్పుకుంటున్నాను నేనైతే. సరే మనలో మన మాట, నిజంగా సాయి ఈశ్వర్ వాష్రూమ్ కోసమే వచ్చాడంటారా? మీరు ఎలా నమ్ముతారమ్మా? ఇప్పుడు 2 రూమ్లు ఉన్నప్పుడు సేమ్ ఈ రూమ్ లో బాత్రూమ్ ఎట్లుంటుందో ఆ రూమ్ లో కూడా బాత్రూమే ఉంటది. ఆ బాత్రూమ్ లో ఏమైనా పుల్ వచ్చిందా లేకపోతే సింహం వచ్చి దాచుకుందా ఈ బాత్రూమ్ లోకి రావడానికి? అది ఒక ఆడపిల్ల రూమ్ లో, అదే ఆడపిల్ల రూమ్. డోర్ అంట నాక్ పడుకుందంట, డోర్ నాక్ చేసిందనంట. మరి ఎందుకు షర్టు పాయింట్ లేదు? వేరే వాళ్ళ అమ్మాయి వాళ్ళ రూమ్ లోకి వచ్చినప్పుడు అట్లనే వస్తారా? సరే ఓకే, సాయి చెప్పింది కరెక్టే అనుకుందాము. అతను బ్లాక్ అయిపోయాడు, చెప్పలేకపోయింది. మరి ఈ అమ్మాయి అయినా చెప్పాలి కదా, ఆయన వాష్రూమ్ లోకి వచ్చాడు, వాష్రూమ్ కోసం వచ్చాడు అని చెప్పేసి. అంతలా వీడియో తీసి కొడుతున్నప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉంది? వీళ్ళు చేసిందే తప్పు ఒప్పుకుంటారు. ఏందనంటే అమ్మాయికి నాకు కమ్యూనికేషన్ ఉంది, లేక మాకు జెన్యూనిటీ ఉంది అని చెప్పేసి మనోడే అన్నాడు. సో ఆడ మాట్లాడేది ఏం లేదు, దొంగలు దొరికిపోయారు కాబట్టి ఈమె సైలెంట్ ఉంది, వాడు సైలెంట్ ఉండు. ఈ రోజు వాడు బ్లేమ్ కానిక వానికి ఆపర్చునిటీస్ రానిక బయటకు వచ్చి ఏం మాట్లాడుతుండు, అరే మాధురి రాథోడ్ మంచిదే, మాధురి రాథోడ్ చాలా మంచిది, మా వైఫ్ తప్పు చేసి మా వైఫ్ సైడ్ నుంచి సారీ అని చెప్పేసి ప్రతివతలాగా చెప్తుండు. సరే ఒప్పుకుంటాం అది కూడా. సరే ఇప్పుడు ఒక ఆడపిల్ల మీద మచ్చబడ్డది. ఈ రోజు నీ పిల్లం నేను యాక్సెప్ట్ చేసింది, కానీ రేపు ఫ్యూచర్లో ఆ పిల్ల హస్బెండ్ తెలియకుండా చేసుకున్నా సరే ఏదో ఒక రోజు తెలిసినప్పుడు ఈ పిల్లని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు? సో ఈ పిల్లకి ఈ రోజు కాకపోయినా రేపన్నా 30 ఇది. సో నేనేమంటాను అంటే అంత మంచిదని చెప్పేసి నీ నోటితో నువ్వే అన్నావు కదా, నువ్వే పెళ్లి చేసుకో, నువ్వే లైఫ్ అయిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు డ్రామాలు? నువ్వు చేసిన తప్పుకి నువ్వే న్యాయం చేయని చెప్పేసి నేను అంటున్నాను. అంటే ఇప్పుడు మనము సాయి వాళ్ళ వైఫ్ కి ఏం చెప్పొచ్చు? ఏం లేదు, ఆమె చేసిన తప్పు కాబట్టి ఆమెకు ఏమంటారో నోటి దూలు ఎక్కువైపోయి, చూడు ఒక వైఫ్గా నీకు అంత పెయిన్ ఉన్నప్పుడు నువ్వు చేసుకున్నావు అది, మరి నీకు అంత నిజంగా పెయిన్ ఉన్నప్పుడు వాడిని వదిలిపెట్టు ఏమంటారు బయట బతకలేవు. ఆ మాత్రము నీ కొడుకుండు నువ్వు అని చెప్పేసి నీకు ఈ రోజు గుర్తొస్తుంది. మరి ఆ రోజు ఆ పిల్లకి తల్లిదండ్రులు లేరని గుర్తు రాలేదు ఆ రోజు, మరి ఎందుకు గుర్తు రాలేదు? సో ఒకటి చెప్తున్నామ్మా, ఈ పిల్లని ఎవరైతే ఈ ఈశ్వర్ సాయి వాళ్ళ పిల్ల ఉందో ఈ యాక్సెప్ట్ చేసింది. కానీ సమాజంలో బతికే ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తున్నా, ఎవరైనా తప్పు చేస్తే వదిలిపెట్టండి, మీ వాల్యూ తెలిసే వారికి వాడిని వదిలిపెట్టండి. ఈరోజు మాధురి రాథోడ్తో తప్పైందని చెప్పేసి మేము యాక్సెప్ట్ చేస్తుంది. రేపు ఈశ్వర్ సాయి ఇంకా 10-20 మందితో కమిట్మెంట్ అడగడానికి లెక్క ఏంటిది? అంటే బాగా సెలబ్రిటీ లెవెల్లోకి వచ్చేసాడు కదా,
ఆ హస్బెండ్ ఎక్కడ పక్కకి వెళ్ళిపోతాడేమో అని భయపడినట్టుందేమో. అదే అంటున్నా, మరి అదే భయము ఒక అమ్మాయి జీవితంలో నాశనం చేసేటప్పుడు కూడా ఉండాలి కదా. మరి ఆ పిల్లకి తల్లిదండ్రులు లేరా? మరి ఆ పిల్లకంటే ఒక లైఫ్ లేదా? ఈరోజు ఆ పిల్లకి ఎవరు ఛాన్సులు ఇస్తారు? నీ మొగోడు ఎంత సెలబ్రిటీయో ఆ పిల్ల కూడా నీ మొగోడు కన్నా ఎక్కువ ఫేమే ఉంది ఆ పిల్లకి. ఇప్పుడు వచ్చిన రూమర్ ఏంటి అంటే వీళ్ళిద్దరికి బిగ్ బాస్ లో అవకాశం ఇస్తారంట. మరి దానికి మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇలాంటి వాళ్ళకి బిగ్ బాస్ హౌస్ కరెక్టేనా? నిజంగా నిన్న మొన్నటి దాకా 10 మంది అంటుంటే బిగ్ బాస్ ఒక స్క్రాప్ అని చెప్పేసి, స్క్రాప్ షో అని చెప్పేసి, నిజంగా వీళ్ళిద్దరిని తీసుకుంటే నిజంగా అది పెద్ద రొమాన్స్ షో లేకపోతే దబిడి దిబిడి షో అని చెప్పి చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే వీళ్ళు బయట చేసిన దానికే ఇంత రూమర్స్ నడుస్తుంది, లోపల ఇంకా ఏమంటారు రాత్రి 12 గంటల వరకే మరి ఏం చేసుకుంటారో మనకు తెలియదు అది. సో నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళ లాంటి వాళ్ళని పోవద్దు. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళకి కూడా ఒక ఎంబారెస్మెంట్ అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది, చాలా గలీజ్ ఫీల్ ఉంటుంది. వీళ్ళు బయట ఉంటేనే బెటర్. కాకపోతే ఈ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి కొట్లాడుతున్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ.